కట్టుకున్న భార్య కారణంగా బావమరిది చేతిలో బావ దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ధర్మవరం వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లన్న భాష అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. అతన్ని చంపిందెవరో కాదు, స్వయంగా అతడి బావమరిది రామచంద్ర. ఈ హత్యకు కారణం మల్లన్న భాష భార్య రాధ అని కూడా తెలుస్తోంది. మల్లన్న భాష రాధ అనే మహిళను సుమారుగా 16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు 2 కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా రాధ మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానం వచ్చింది. ఏ విషయం మల్లన్న భాష కంటపడింది. దాంతో భార్య రాధను అతడు గట్టిగా మందలించాడు. దీంతో భర్త తనను కొడుతున్నాడని, ఇబ్బందులు పెడుతున్నాడని రాధ తన పుట్టింటికి వెళ్లి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో రాధ సోదరుడు తన స్నేహితులతో కలిసి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న మల్లన్న భాష ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న మల్లన్న భాషతో తీవ్రంగా గొడవపడ్డాడు. వాగ్వాదం పెరిగి మాటా కూడా పెరిగింది. కోపం కట్టలు తెంచుకోవడంతో భావమరిది పక్కనే ఉన్న పూలకుండితో మల్లన్న భాష తలపై బలంగా కొట్టాడు. దీంతో మల్లన్న భాష అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధం కారణంగా ఒక వ్యక్తి ప్రాణం పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. సుమారు 6 నుండి 6:30-7 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ కాలనీ షేక్ మాలిన్ బాషా సన్నా మొంగోపిరా అనే వ్యక్తిని, ఈ వ్యక్తికి వచ్చేసి గత 16 సంవత్సరాల క్రితం బోయ రాధ అనే ఆమెతో మ్యారేజ్ అయింది. ఈ వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు. ఇతను డ్రైవర్గా జీవనం చేస్తున్నాడు. కొంతకాలం నుండి ఏదో భార్యతో మనస్పర్ధ వచ్చి భార్యతో అనుమానం పెంచుకొని ఇతర వ్యక్తులతో సంబంధాలనే ఉద్దేశంతో వాళ్ళ 2 కుటుంబాల మధ్య ఆ విషయంలో గత వారం క్రితమే భార్య పుట్టింటికి పిల్లలు తీసుకుని ఆ విషయాన్ని తన బంధువులతో అన్నదమ్ములకు చెప్పడం వల్ల నిన్న సాయంత్రం వాళ్ళ తమ్ముడు బోయ జనార్దన్ మరియు అతని స్నేహితులు సుమారు 4 మొత్తం 5 మంది వచ్చి ఇక్కడితో గలాటపడి అక్కడ గలాటలో భాగంగా ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఒక పూల కుండీని తీసుకొని తలపై కొట్టడం జరిగింది. అక్కడే షేక్ మాలిన్ భాష అక్కడే చనిపోవడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాం. ముద్దాయిలు కూడా వెంటనే అరెస్ట్ చేస్తాం. రగడ జరిగిందంట సార్. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్. ఆ బాప ఎవరినో పెట్టుకుందని రగడ జరిగింది సార్. ఒక 3 నెలలు నల్లలేదంటే భార్య భర్త కొట్లాడుకున్నారు. వాళ్ళు కమెంట్ అయ్యి బాగా వేరే చోట ఇల్లు మారారు. అక్కడ గొడవలు అయితే ఉన్నాయి. 4 రోజులు అయిందంట సార్. అమ్మాయి లేదంట. ఈరోజు వాళ్ళ తమ్ముడు వచ్చేసేసి బామ్మడిదే గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది పూలుకుండి తీసుకొని నెత్తినేశారు సార్. మాలిన్ భాష 2 బామార్దులు సార్. వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు. 2 బామార్దులు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో 5 మంది 6 మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్. రాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకొని పూలకుండితో కొట్టేశారు సార్ తలపైన. కలిసే ఉన్నారు సార్. ఆ అమ్మాయి పొద్దునే వచ్చిందో నిన్న వచ్చిందో తెలుసు సార్. మాకు 4 సార్. 2 కూతుళ్ళు 2 బాబులు.